సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పలు శుభకార్యాలలో పాల్గొన్న సిటీ కేబుల్ ఎండి గొటిగ నరసింహారెడ్డి బాబన్న దంపతులు. ఏఎంసీ ఆసుపత్రి డబుల్ బెడ్రూమ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్. రోడ్డు విస్తరణలో కోల్పోతున్న భూమికి నష్టపరిహారం చెల్లించండి, జీవని గ్రామ రైతులు. పగిడిపల్లిలో వృధాగా ప్రవహిస్తున్న మిషన్ భగీరథ నీరు. తాండూర్ బస్ స్టేషన్లో విద్యుత్ అందుబాటులో లేక అంధకారం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న, సుస్మితారెడ్డి దంపతులు పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో కోటబాస్పల్లికి చెందిన విఘ్నేష్, భాగ్యశ్రీ నూతన దంపతుల వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు గొటిగ నరసింహారెడ్డి బాబన్న నూతన దంపతులు విఘ్నేష్, భాగ్యశ్రీ వివాహానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గొటిగ రాజశేఖర్ రెడ్డి, సంధ్యా రాజశేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, కౌన్సిలర్ పోలీస్ బాలకృష్ణారెడ్డి, అల్లాపురం శ్రీకాంత్, వివి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, వెంకట్రామరెడ్డి, కోట్బాస్పల్లి గ్రామస్తులు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూర్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఎంసీహెచ్ ఆసుపత్రి మరియు డబుల్ బెడ్రూమ్లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. శుక్రవారం మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఉన్న అన్ని సమస్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న సేవలను గురించి వారు తెలుసుకున్నారు. పలు వార్డులలో ఉన్న లీకేజ్లను వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు తదితర సమస్యలపై దృష్టి సాధించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి వెంట ఉండే అటెండర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోగులకు ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వైద్యాధికారులు డిసిహెచ్ఎస్ ఆనంద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్లను ఆదేశించారు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ చైర్పర్సన్ నీరజారెడ్డి గారు, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ గారు, మా కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి డబుల్ బెడ్రూమ్లు అందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అధికారులతో అందరితో కూడి గతంలో అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని అంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసి అతి త్వరలోనే ఆ వర్క్లన్నీ కూడా మొదలు పెట్టడం, వితిన్ 60 to 70 డేస్లో బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా అధికారులతో చర్చించుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంసీహెచ్ హాస్పిటల్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ చాలా శిథిలావస్థలో చేరింది. దాని అంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా రిపేర్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి లీకేజెసే కానివ్వండి, కొన్ని టాయిలెట్సే కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, దాని అంతా కూడా మళ్ళీ రిపేర్స్ అంతా కూడా చేయించేసి
బిల్డింగ్ని దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారు మేమంతా కూడా చర్చించుకుని ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేసే దిశగా ప్రయత్నం చేస్తాం. ఇమ్మీడియట్ చేసి పేషెంట్స్లకు కానివ్వండి, వచ్చేటువంటి ఈ డెలివరీ పేషెంట్స్లకు, మాత శిశువులకు ఎవరు కూడా ఇబ్బంది కాకుండా వారి భద్రత కోసం కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ఇమ్మీడియట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లోపల లీకేజ్ అవుతుంది కదా, ఎవరైనా చూడవచ్చు టెర్రస్లో పోయి గడ్డి వచ్చింది. మనం అది రూల్ ప్రకారం చూడాలి. నేను లొకేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చాము, టెక్నికల్గా మాట్లాడాలి కాబట్టి సరే. ఇంకోసారి ఈ సిరప్ చిన్నపిల్లలకి సిరప్స్ షార్టేజ్ ఉన్నాయి బాగా, అంటే గవర్నమెంట్ నుంచి సప్లై అవుతలేదు అని వీళ్ళు చెప్తున్నారు. కొద్దిగా షార్టేజ్ అలాగే ఏం లేదు, సిడిఎస్లో ఆగిపోయి ఉంటుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి షార్టేజ్ సో అటువైపు మూలంగా పీడియాట్రిక్ వాటర్ కూడా వస్తుంది సార్. అది కాక ఓటీలో అండ్ ఇంకోటి బాత్రూమ్స్ కూడా బెంచెస్ వచ్చినాయా? బెంచెస్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా స్టార్ట్ చేయాలి. కొంచెం ఇది మొత్తం బయట తీసుకుంటాం. కొంచెం బయట రాకుండా చూస్తాం. అన్నీ పోలేము. రెండు చూపెట్టు. దీంతో పాటు మీరు చెప్పిన అన్ని కూడా చేసి కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. చాలా ప్రాబ్లం ఏమంటే నిండిపోయిన తర్వాత అవుట్లెట్ లేనందుకు మీరు బల్క్ అది నియర్నే, అది బల్క్ మీరు ఎలాగో ప్లాన్ చేయబోతున్నారు కదా, దానికి డ్రైనేజ్. ఐ థింక్ ఇది కూడా సేమ్ ఉంటుంది. అది హైట్ ఉంది, ఇది డౌన్ ఉంది, ఇటునే పోతుంది. ఇటువైపు పోతుంది. आप कहीं से ఇక్కడ నుంచి అటాచ్ చేస్తే వాటి వీటి అటాచ్ రాజీవ్ బ్లాక్ వచ్చిన సోప్ కిట్స్ డ్రైవింగ్లోనే సోప్ కిట్స్ పెట్టుకుంటారు. ఆల్రెడీ కంపోజ్ మొత్తం బ్లాకేజ్. అదేవిధంగా హైదరాబాద్ రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేసేందుకు ఎలాంటి విధి విధానాలను అవలంబించాలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చర్చించారు. 2-3 నెలల్లో డబుల్ బెడ్రూమ్ లో నెలకొన్న అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి బీదలకు పంపిణీ చేసే విధంగా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రస్తుతం ఎన్ని డబుల్ బెడ్రూమ్లు పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో, విద్యుత్తు, మరుగుదొడ్లు, త్రాగునీరు తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2-3 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీదలకు పంపిణీ చేసే విధంగా చూస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బంటు మల్లప్ప, పలువురు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నందిని ఐడియా ఉంటుంది.
ఫోటోస్ పెట్టారు సార్ బ్యాక్ సైడ్ డ్రైనేజ్ దగ్గరికి ఉందా? నదిని ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పక్కన ఉంది, దీనికి అవుట్ సైడ్ కావాలా? ఈ గోడ ఆనుకొని ఉంది సెప్టిక్ ట్యాంక్. రెండు ఆ కాలేజ్కి దీనికి మధ్యలో గోడ పక్కనే ఉంది. దాని అవుట్లెట్ ఈ నీళ్ళు బయటికి పోవాలా? అవును సార్. ఆల్మోస్ట్ 300 to 400 విలేజెస్ ఫెసిలిటీ కనిపిస్తుంది బిల్డింగ్ అయితే ఇన్స్టిట్యూషన్ కానీ ఇప్పుడు ప్రొటెక్షన్ అప్డేట్ అయిపోతుంది. సో మనం ఇది పక్కన బిల్డింగ్ కూడా డిటోరియేట్ అయిపోతుంది. బిల్డింగ్ క్వాలిటీ నా ప్రకారం మంచిది. ఇది ఇమేజ్ కానీ చూస్తారు మనం తారాపట్ హాస్పిటల్ బల్క్ డ్రైనేజ్ అవుతుంది చుట్టూ సిటిజన్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఓకే సార్. మీరు సేమ్ ఏజెన్సీ కొంచెం స్టార్ట్ చేసి ఏదో చేస్తే ఇబ్బంది అవుతుంది. లేదు చేయండి సార్. ఇమీడియట్గా ఆ పైన కూడా నిలబడ్డాయి, ఓన్లీ ఈ ఒక్క పర్సన్ అట్టుందా? ఆ పైది కూడా అట్లే ఉందా? వస్తుంది అంటే తేమ వస్తుంది, ఎల్గి వస్తుంది కదా, పైన వస్తుంది కదా కూడా ఖచ్చితంగా ఉంది ట్రైన్ సరే కనిపిస్తూనే ఉంది కదా 100% ఉంటుంది. అక్కడ తేమ చూడండి, అది ఖచ్చితంగా ఉంది. ఇక్కడ లీక్ కూడా అవుతుంది కదా బీమ్ నుంచి చూడండి. దీంతో పాటు ఇంకేదన్నా కింద ఎక్కడున్నా కానీ కంప్లీట్ చేయించు. మళ్ళీ దీంట్లో ఏది ఉంటుంది బ్యాలెన్స్ డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి మీరే కూడా చూడండి. సో నందినికి ఐడియా ఉంటుంది. ఫోటోస్ పెట్టారు సార్ బ్యాక్ సైడ్ డ్రైనేజ్ దగ్గరికి ఉందా? నదిని ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పక్కన ఉంది, దీనికి అవుట్ సైడ్ కావాలా? ఈ గోడ ఆనుకొని ఉంది సెప్టిక్ ట్యాంక్. రెండు ఆ కాలేజ్కి దీనికి మధ్యలో గోడ పక్కనే ఉంది. దాని అవుట్లెట్ ఈ నీళ్ళు బయటికి పోవాలా? అవును సార్. ఆల్మోస్ట్ 300 to 400 విలేజెస్ ఫెసిలిటీ కనిపిస్తుంది బిల్డింగ్ అయితే ఇన్స్టిట్యూషన్ కానీ ఇప్పుడు ప్రొటెక్షన్ అప్డేట్ అయిపోతుంది. సో మనం ఇది పక్కన బిల్డింగ్ కూడా డిటోరియేట్ అయిపోతుంది. బిల్డింగ్ క్వాలిటీ నా ప్రకారం మంచిది. ఇది ఇమేజ్ కానీ చూస్తారు మనం తారాపట్ హాస్పిటల్ బల్క్ డ్రైనేజ్ అవుతుంది చుట్టూ సిటిజన్స్కి ఇబ్బంది లేకుండా ఓకే సార్. మీరు సేమ్ ఏజెన్సీ కొంచెం స్టార్ట్ చేసి ఏదో చేస్తే ఇబ్బంది అవుతుంది. లేదు చేయండి సార్. ఇమీడియట్గా ఆ పైన కూడా నిలబడ్డాయి, ఓన్లీ ఈ ఒక్క పర్సన్ అట్టుందా? ఆ పైది కూడా అట్లే ఉందా? వస్తుంది అంటే తేమ వస్తుంది, ఎల్గి వస్తుంది కదా, పైన వస్తుంది కదా కూడా ఖచ్చితంగా ఉంది ట్రైన్ సరే కనిపిస్తూనే ఉంది కదా 100% ఉంటుంది. అక్కడ తేమ చూడండి, అది ఖచ్చితంగా ఉంది. ఇక్కడ లీక్ కూడా అవుతుంది కదా బీమ్ నుంచి చూడండి. దీంతో పాటు ఇంకేదన్నా కింద ఎక్కడున్నా కానీ కంప్లీట్ చేయించు. మళ్ళీ దీంట్లో ఏది ఉంటుంది బ్యాలెన్స్ డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి లోపల లీకేజ్ అవుతుంది కదా. ఎవరైనా చూడవచ్చు టెర్రస్లో పోయి గడ్డి వచ్చింది, మనం అది రూల్ ప్రకారం చూడాలి. నేను లొకేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చాము, టెక్నికల్గా మాట్లాడాలి కాబట్టి సార్ ఇంకోటిసారి ఈ సిరప్ చిన్నపిల్లల సిరప్స్ షార్టేజ్ ఉన్నాయి బాగా, అంటే గవర్నమెంట్ నుంచి సప్లై అవుతలేదు అని వీళ్ళు చెప్తున్నారు. కొద్దిగా షార్టేజ్ అలాగే ఏం లేదు, సీడియస్లో ఆగిపోయి ఉన్నది. మన సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ వచ్చి షార్టేజ్ కొంచెం ఇది మొత్తం బయట తీసుకుంటాం. అన్నీ పోలేము, రెండు చూపెట్టు. దీంతో పాటు మీరు చెప్పిన అన్ని కూడా చేసి కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. చాలా ప్రాబ్లం ఏమంటే నిండిపోయిన తర్వాత అవుట్లెట్ లేనందుకు ప్రాబ్లం. అది అవుట్లెట్ ఒక మాట చెప్పండి, మీరు బల్క్ అది నియర్నే, అది బల్క్ మీరు ఎలాగో ప్లాన్ చేయబోతున్నారు కదా, దానికి డ్రైనేజ్ ఐ థింక్ ఇది కూడా సేమ్ ఉంటుంది. అది హైట్ ఉంది, ఇది డౌన్ ఉంది, ఇటునే పోతుంది. ఇటువైపు పోతుంది. आप कहीं से ఇక్కడ నుంచి అటాచ్ చేస్తే వాటి వీటి అటాచ్ అన్ని కలిపి మెయిన్ దానికి కలుపుతాం. అట్లా కూడా రాజీవ్ బ్లాక్ సోప్ కిట్స్ డ్రైవింగ్లో సోప్ కిట్స్ పెట్టుకుంటారు.
వాటర్ కూడా ప్యూరిఫై ఆల్రెడీ కంపోజ్ మొత్తం బ్లాకేజ్ కూడా ఏ టైంలో వస్తుంది రెస్టారెంట్స్ 1 o'clock to 1 to 2 times 20 hours ఏ టైంలో వస్తుంది రెస్టారెంట్స్ 1 o'clock to 1 to 2 times 20 hours బషీరాబాద్ నుండి కరణ్కోట్ వరకు 30 కోట్ల నిధులతో కొనసాగుతున్న రోడ్డు విస్తరణలో భూమి కోల్పోతున్న రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. గతంలో రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా 15 ఫీట్లు మాత్రమే అడిగారని, ప్రస్తుతం 100 ఫీట్లు రోడ్డు విస్తరణ కోసం రైతుల దగ్గర భూమిని తీసుకుంటున్నారని, అందుకు తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కేవలం తాము కోల్పోతున్న భూమికి నష్టపరిహారం మాత్రమే అడుగుతున్నామని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రోడ్డు హద్దులను చూడడానికి వచ్చిన అధికారులతో రైతులు తమ ఆవేదనను తెలిపారు. 19 మంది రైతులు తమ భూమి ఎక్కువగా కోల్పోతున్నామని రోడ్డు కొలతలు చూడడానికి వచ్చిన సర్వేయర్ మరియు ఏఈ ఋషులకు రైతులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నవంద్గి ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, మునీందర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. అడగాలి మేము 100 ఫీట్ల రోడ్డు అమౌంట్ ఈరోజు జీవని గ్రామంలో గౌరవ మనోరెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి 33 కోట్ల రోడ్డుని అలైన్మెంట్ తర్వాత మరి రోడ్లో జాబితాలు రైతులయ్యి ఎక్కడి నుండి ఎక్కడి వరకు పోతాయని హద్దులు నిర్ణయించడానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా గ్రామస్తులందరి తరపున గౌరవ ఎమ్మెల్యే మనోరెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా, సార్ ఇప్పుడు రోడ్డు 100 ఫీట్స్ తీసుకుంటున్నారు. మరి రైతులు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రైతుల అభిప్రాయం ఏంటంటే, చాలామంది రోడ్డు కంటే ఎక్కువ ఏదైతే బండ్ల నక్ష ఉన్నదో 15 ఫీట్లు తీసుకోవాలి, దానికంటే ఎక్కువ పోతుంది. కాబట్టి మా గ్రామస్తుల అభిప్రాయం ఏంటంటే, ఎక్కువ పోయిన రైతులకు మీరు గవర్నమెంట్ ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి మా గ్రామస్తులందరి అభిప్రాయము. అందరూ ఆల్ పార్టీస్ సంబంధించినటువంటి లీడర్లు, అందరు కార్యకర్తలు, తర్వాత ప్రజలందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి అందరు సాక్షిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి R&B అధికారులకు కూడా మీకు తెలియజేయడం ఏంటంటే, మా రైతులకు అందరికీ నష్టపరచకండి. మా రైతులకు సంబంధించి ఏ విధంగా అయినా మాకు ఏదైనా నష్టపరిహారం, మా భూమి ఎక్కువ పోతే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం మీరు కొలతల పరంగా అందరికీ ఇస్తే సముచితంగా ఉంటుందని చెప్పేసి గ్రామస్తులందరి తరఫున విన్నవించుకుంటున్నాం. ఇంత ఎమ్మెల్యే మనోరెడ్డి గారు దాదాపు 1 కోటి రూపాయలు మా జీవాని గ్రామానికి 19 మంది రైతులకు భూములో పోయినందుకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మరి చాలా మందికి ఏంటంటే అభిప్రాయం ఏంటంటే 15 ఫీట్స్ కంటే చాలా మందికి భూమి ఎక్కువ కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా గ్రామస్తులందరి అభిప్రాయము. దీన్ని ఇప్పుడు మీడియా ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి వినవించుకోవడం ఏంటంటే, వీళ్ళకు కూడా ఏదైనా నష్టపరిహారం జరిగితే ఇప్పించవలసిందిగా మీ అధికారులకు కానీ మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా గ్రామం తరఫున విన్నవించుకుంటున్నాం. యాలల మండలం పగిడిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు వృధాగా ప్రవహిస్తున్నది. సంబంధిత అధికారులు దృష్టి సాధించక నీరు వృధాగా పోతున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మిషన్ భగీరథ అధికారులు ఈ విషయంలో చొరవ చూపి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. తాండూర్ బస్ స్టేషన్లో విద్యుత్ అంతరాయం వల్ల విద్యుత్ దీపాలు వెలగక అంధకారం నెలకొంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి రాత్రి వరకు విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో రాత్రి పూట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు విద్యుత్ మరమ్మతులు చేయించి విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
ఇక గంట గట్లే ఉన్నది, ఇక మన గడువు లెక్క ఉన్నది. ఇక గంట గట్లే ఉన్నది, ఇక మన గడువు లెక్క ఉన్నది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.